ఇప్పుడు ఇండియాలో డ్రైవింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది? మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం, మన క్యారేజ్ వేస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇండియాలో జరిగినటువంటి బైక్ యాక్సిడెంట్స్ కనుక మీరు పరిశీలన చేస్తే అది లెఫ్ట్ సైడ్ పడుతుంది, రైట్ సైడ్ పడదు. ఎందుకంటే మన వెహికల్స్ అన్ని కూడా డిజైన్ అయ్యి ఉన్నాయి. అదే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళు రైట్ సైడ్ క్యారేజ్ వేలు వెళ్తారు, మనం లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వేలు వెళ్తాం. వెయిట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా బైక్ గాల్లోకి ఎగిరితే, ఎగిరిన బైక్ అంటే నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు. సో నీరు ఎప్పుడు పల్లానికి వెళ్తుందా, పైకి వెళ్తుందా? సో నీరు పల్లానికి వెళ్ళినట్టుగానే వెయిట్ ఎటు ఉంటే అటువైపు పడుతుంది. మరి లెఫ్ట్ సైడ్ ఉండే బైక్స్ కి గాల్లోకి ఎగిరినప్పుడు తన బరువుకి తాను ఆ వైపు పడుతుంది, కానీ రైట్ సైడ్ ఎలా పడుతుంది? రెండవది, అది దానికి మడ్ గార్డ్స్ కూడా ఉన్నాయి. మరి ఆ మడ్ గార్డ్స్ బాడీ మొత్తం మీద బైక్ పడినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఆ బాడీ మీద. ఏ రకమైనటువంటి మడ్ గార్డ్ ఇంజురీస్ కూడా అక్కడేమో కనిపించడం లేదు. హెల్మెట్ ఏమో ఇంటాక్ట్ గా ఉంది, గ్లాసెస్ ఇంటాక్ట్ గా ఉన్నాయి. మాస్క్ ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ఉన్న మాస్క్ చిన్న గీత కూడా పడలేదు, చిన్న చినుగు కూడా లేదు. మరి ఏ విధంగా చెరగకుండా యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ పెట్టబడి ఉంది. మీరేమంటారు? బొక్కబారులుగా పడ్డారు, బైక్ ఎగిరి మీద పడి. మరి బొక్కబారులుగా పడి ముఖానికి గాయాలైతే మరి ఇప్పుడు వెళ్ళకెల్లా ఉన్నాడు కదా, వెళ్ళకెల్లా ఉన్న వ్యక్తి మీద బైక్ ఎట్లా వచ్చి పడింది? ఈ ఈ ఈ రకమైనటువంటి స్టడీస్ ఏవి కూడా, ఇంపాక్ట్ స్టడీస్ ఏమి మనం చేయలేదు. ఇప్పుడు మనం ఫిజిక్స్ కానీ అరిథమెటిక్స్ కానీ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అంశాల మీద అవగాహన ఉంటుంది. అంటే బీకామ్ ఫిజిక్స్ కాదు, ప్రాపర్ ఫిజిక్స్ చదివినటువంటి వాళ్ళకి. సో దానిలో ఏం చెప్తుందంటే మనకి టైమ్, డిస్టెన్స్, వెలాసిటీ వీటన్నిటితో పాటు కొలిజన్, ఇంపాక్ట్ పారామీటర్స్ అనేటువంటి అంశాలు మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఇది కనుక ఒకసారి మీరు చూస్తే దెర్ ఈజ్ ఎన్ యాంగిల్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఐన్స్టీన్ థియరీ ఉంది, E = mc² అని. అలాగే ఇప్పుడు రూదర్ఫర్డ్స్ స్కాటరింగ్ అనేటువంటిది మనకి జనరల్ గా న్యూక్లియర్ ఫిజిక్స్ లోను, అలాగే మెకానిక్స్ లోను, క్లాసికల్ మెకానిక్స్ లోను చెప్పేటువంటి అంశం ఇది. సో దీని ప్రకారంగా ఏ విధంగా అంటే ఇక్కడ రెండు రకాల హెడ్ ఆన్ కొల్యూజనా లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ని కొల్యూజనా? ఇక్కడ హెడ్ ఆన్ కొల్యూజన్ లేదు, వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ ని కొల్యూడ్ అవ్వడం జరిగింది. హెడ్ ఆన్ కొల్యూజన్ లో ఇంపాక్ట్ పారామీటర్ 0 ఉంటుంది. బట్ ఇక్కడ హెడ్ ఆన్ కొల్యూజన్ కాదు కాబట్టి ఇంపాక్ట్ పారామీటర్ 0 కంటే ఎక్కువ ఉంటుంది. మరి దాన్ని ఏ విధంగా మీరు సైంటిఫిక్ గా అనలైజ్ చేశారనేది ఒక అంశం అయితే, ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తుందంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాత్ ఆఫ్ ఏ ఆబ్జెక్టివ్, ఎగ్జాంపుల్ కార్ కానీ, అలాగే ద సెంటర్ ఆఫ్ టార్గెట్ అనదర్ వెహికల్ కానీ, అనదర్ ఆబ్జెక్ట్ కానీ, అట్ ద పాయింట్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఈజ్ ద కీ పారామీటర్ ఫర్ అండర్స్టాండింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ది కొల్యూజన్. సో కొల్యూజన్ ని అర్థం చేసుకోవడానికి కీ పారామీటర్ అది ఉంటుంది. ఇట్స్ వాల్యూ అంటే ద పారామీటర్